ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాల్పంచుకుంటున్నారో వారిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు కలిసి కుటుంబంగా ఎలా 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్పంచుకుంటున్నారో మనం చూస్తున్నాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? షలోమ్ అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉరవకొండ విలేజ్ గారు, గుంతకల్ సిఎస్. గుంతకల్లు అనేటటువంటి ప్రాంతం నుండి మీరు మాట్లాడడం చాలా సంతోషం. అలాగే మన కల్వరి టెంపుల్ సేవలో మీరు పాల్పంచుకుంటున్నారు. మీరు ఎంతమంది కల్వరి టెంపుల్ సేవలో పాల్పంచుకుంటున్నారు? కుటుంబం అంతా గారు. సో నలుగురు సేవలో ఉన్నారు. చాలా సంతోషం, ఎక్సలెంట్. ఒక కుటుంబము రక్షించబడమే చాలా కష్టం. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, భర్త రక్షించబడితే భార్య ఇంకా రక్షించబడలేదని, భార్య రక్షించబడితే భర్త ఇంకా రక్షించబడలేదని, ఒకవేళ తల్లి తండ్రి రక్షించబడితే కొడుకు రక్షించబడలేదని, కూతురు రక్షించబడలేదని, ఇలాంటి సమస్యలు మనం చూస్తాం. ఈ కుటుంబం నలుగురు కలిసి దేవుని మందిరానికి వచ్చారు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. చిన్న ప్రాయంలోనే క్రీస్తు ప్రేమను గుర్తించి ఆ బిడ్డలు కూడా రక్షించబడ్డాం. ఇప్పుడు నలుగురు కలిసి సేవలో పాల్పంచుకోవడం నిజంగా ఇది బహు అద్భుతం. ఎందుకయ్యా అంటే కుటుంబంగా దేవుని సన్నిధికి రాలేని వారికి తెలుసు వీరి యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో. అలాగే కుటుంబంగా దేవుని సేవలో పాల్పంచుకోవడం ఎంత కష్టమో అనేది పాల్పంచుకొని వారికి తెలుసు. కాబట్టి మీరు ఈ విధంగా కుటుంబంగా కలిసి ప్రార్థన చేయటం, అంతేకాకుండా సేవ చేయటం కూడా నిజంగా బహు అద్భుతం. కాబట్టి మిమ్మల్ని బహుగా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని ఆశపడుతున్నారు. మీరు 40 డేస్లో ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నారా? ఫాస్టింగ్ ఉంటున్నారా? నలుగురు ఉపవాసాలు ఉంటున్నారు 40 డేస్. చాలా సంతోషం. పెద్దమ్మాయి 7 రోజుల్లో ఇప్పటికి 2 సార్లు బైబిల్ పూర్తి చేసిన అయ్యారు. ఇప్పటికే 2 సార్లు బైబిల్ పూర్తిగా చేసి చదివేసింది. చాలా సంతోషం అమ్మా. ఎక్సలెంట్. పెద్ద పాప ఆల్రెడీ బైబిల్ని ట్వైస్ 2 సార్లు పూర్తి చేసింది. నలుగురు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి 40 డేస్లో బైబిల్ని మీలో ఇంకెంతమంది పూర్తి చేయాలని ఆశపడుతున్నారు? నలుగురు చదువుతున్నారా? ఎక్సలెంట్. 40 రోజుల్లో బైబిల్ని పూర్తిగా చదవాలని కుటుంబం అంతా కూడా దీక్ష పూని బైబిల్ చదువుతున్నారు. 40 రోజుల ఉపవాసంలో కూడా వారు ఉంటున్నారు. ఇది నిజంగా ఆదర్శం. ఇది ఎంత సులభమైన, మనం చూసినంత ఈజీ మాత్రం కానే కాదు. ఎందుకయ్యా అంటే మన జీవిత చరిత్రలో ఒకవేళ భర్త ఉంటే 40 రోజులు ఉపవాసం ఉండొచ్చేమో, భార్య ఉంటే ఉండొచ్చేమో, అది కూడా బహు అరుదు. అలాంటిది 40 దినాలు ఉపవాసం ఉంటూ కుటుంబం అంతా కలిసి ఏం చదువుకుంటున్నారమ్మా? సిక్స్త్ క్లాస్, 8th క్లాస్. ఎంత అద్భుతం. 13 సంవత్సరాల చిన్న బిడ్డ, 11 సంవత్సరాల బిడ్డ, ఈ వయసులో వారు బైబిల్ని 40 డేస్లో చదువుతున్నారు. 40 డేస్ ఉపవాసం ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. జీవితంలో ఇది మరుపురానటువంటి ఒక అనుభవం వాళ్ళకు కూడా. రేపటి దినాన ఆ బిడ్డలు పెద్దవాళ్ళై వాళ్ళు వివాహాలు చేసుకొని వారు బిడ్డలను కన్న తర్వాత ఆ బిడ్డలకు వాళ్ళు సవాలు విసరగలుగుతారు. ఏమని? 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేను బైబిల్ని 40 డేస్లో చదివేశానురా. 11 సంవత్సరాల వయసులో, 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము 40 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. మరి ఆ కాలం వచ్చేసరికి 40 డే ఫాస్టింగ్ అంటే ఏంటి మమ్మీ అనే రోజులు వస్తాయేమో. సో అమ్మ, ఈరోజు మీరు చేస్తున్నటువంటి అద్భుతమైన 40 డేస్ ఫాస్టింగ్ కావచ్చు, 40 డేస్ బైబిల్ చదవటం కావచ్చు, కుటుంబంగా మీరు కలిసి సేవ చేయటం కావచ్చు, కలిసి
ఉపవాసం ఉండడం కావచ్చు, ఇది బహు 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 అద్భుతం. మీ యొక్క కుటుంబం ఎంతో మందికి ఆదర్శం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. ఇలాగే మీరు కుటుంబంగా దేవుణ్ణి సేవించాలి. ఉపవాస ప్రార్థనలో కావచ్చు, బైబిల్ చదవటంలో కావచ్చు, ప్రతి సంవత్సరం మీరు ఇలాగ కొనసాగాలి జీవితాంతం. మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరొకరిని కనెక్ట్ చేయాలి.